మామ ఇప్పుడు దుబాయ్లో రూమ్స్ ఎలా ఉంటాయి, దాని రెంట్స్ ఎలా ఉంటాయి అనుకోని చాలా మంది అయితే క్వశ్చన్లు అడుగుతున్నారు. లైవ్ లో కూడా కాల్ చేసి కూడా డౌట్ క్లారిఫై చేయబోతున్నాను. ఇక్కడ ఎలా ఉంటాయంటే బెడ్ స్పేస్ టైప్ లో ఉంటాయి అనమాట. అది వచ్చేసి 300 నుంచి 650 వరకు మనకి బెడ్ స్పేస్ అన్నది అవైలబుల్ గా దొరుకుతుంది. కానీ ఏంటంటే 300 to 400 ఈ గ్యాప్ లో అయితే రూమ్ కి ఒక 18 మంది ఉంటారు. 400 to 450 అనుకో రూమ్ కి ఒక 16 మంది దాకా ఉంటారు. 500 to 550 600 అనుకోండి రూమ్ కి ఒక 6 ఉంటారు అనమాట. ఇది ఇవన్నిటిలోని కామన్ గా మీకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వైఫై, గ్యాస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనం డబ్బులు పెట్టుకున్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది రూమ్ నీట్ గా ఉండడం కానీ అవన్నీ కూడా. నా పర్స్పెక్టివ్ రీజనబుల్ ప్రైస్ అయితే 400 to 450 మనం చూస్ చేసుకుంటే అది బెటర్, అది రీజనబుల్. ప్రతి రైడర్ ఎలా ఆలోచిస్తాడంటే కాస్ట్ కటింగ్ చేసుకుందామని ఆలోచిస్తాడు. మనకి పెట్రోల్ కాస్ట్ కటింగ్ అయితే అవ్వదు. రూమ్ కి ఫుడ్ కి మనం కాస్ట్ కటింగ్ చేసుకొని డబ్బులు మిగిల్చుకోవాలని చెప్పి మనం ఆలోచిస్తాం. కాబట్టి ఇప్పుడు ఎంత డబ్బులు ఎక్కువ పెట్టుకుంటే అంత మంచి రూమ్ అయితే వస్తుంది. కానీ 450ది మనకి రీజనబుల్ అనమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు ఏంటంటే ఫుడ్కి దీనికి ఎంత ఖర్చు అవుతుందో అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?